ఇక బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ వచ్చేసి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, మిడిల్లో సిపియూ ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇన్పుట్ డివైస్ అంటే ఏం లైక్ కీబోర్డ్, మౌస్, స్కానర్ కానీ జాయ్స్టిక్స్ ఇవన్నీ ఇన్పుట్ డివైస్ కిందకి వచ్చేస్తాయి. అవుట్పుట్ డివైజెస్ వచ్చి ప్రింటర్ అలాంటివి. ఓకే, మిడిల్లో సిపియూ ఉంటుంది. సిపియూ లోపల రెండు మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి మెమరీ, ఇంకోటి సియూ అంటే కంట్రోల్ యూనిట్. ఇప్పుడు వన్ బై వన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ డివైస్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ డివైస్ త్రూ విచ్ కంప్యూటర్ రిసీవ్స్ ఏ డేటా ఎక్స్టర్నల్. బయట నుంచి ఏదైనా ఎక్స్టర్నల్ డేటా రిసీవ్ అయ్యేది విత్ దేని ద్వారా? యూజింగ్ అనే ఇన్పుట్ డివైస్. తర్వాత అది ఏవేవి ఉంటాయి ఇన్పుట్ డివైసెస్? మౌస్, కీబోర్డ్, స్కానర్, జాయ్స్టిక్స్. ఇప్పుడు ఇన్పుట్ డివైసెస్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. దాంట్లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది అంటే కీబోర్డ్కి ఉంటుంది. సరేనా? అన్ని ఇన్పుట్ డివైసెస్లో అమంగ్ ఇక్కడ రాసాం నోట్, అమంగ్ ఆల్ ద ఇన్పుట్ డివైసెస్ ద కీబోర్డ్ యాజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, తర్వాత ద ఇన్పుట్ డివైస్ అలాంగ్ విత్ ఇంటర్ఫేసెస్ కంట్రోల్. ఇది ఒక ఇన్పుట్ డివైసెస్ అనేది ఒక ఇంటర్ఫేస్లకు పనిచేస్తాయి. ఎందుకంటే ఇది ఒక సీరియల్ డేటా మనం పంపిస్తున్నాం, దాన్ని ప్యారలల్ డేటాలకు కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇన్పుట్ డివైస్ ఉందో ఇది ఒక ఇంటర్ఫేస్లకు పనిచేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇన్పుట్ డివైస్ ఏదైతే ఇస్తావో అదంటే ఒక సీరియల్ డేటాలకు ఉంటుంది, దాని మొత్తాన్ని ప్యారలల్ డేటాలకు కన్వర్ట్ చేస్తుంది ఇన్పుట్ డివైస్. అది నోట్ చేసుకోండి మీరు. దాంతోపాటు మనం ఇచ్చేది అంటే అనలాగ్ ఇన్పుట్ని కంప్యూటర్ కేవలం ఎట్లా అర్థమవుతుంది? 0s and 1s అర్థమవుతుంది, అంటే బైనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో అది ఏం చేస్తుంది? మన అనలాగ్ ఇన్పుట్ని డిజిటల్ ఇన్పుట్లకు మార్చి పంపిస్తుంది. అక్కడ వరకు అయిపోయింది. ఇన్పుట్ డివైస్ ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఇప్పుడు సిపియూ చూద్దాం. సిపియూలో రెండు ఉంటాయి, ఒకటి కంట్రోల్ యూనిట్, ఇంకొకటి మెమరీ, రెండు ఉంటాయి. మరి కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు సెంట్రల్ ప్రాసెస్ ఆఫ్ ఏ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఆల్సో కాల్డ్ ప్రాసెసర్ అని అనొచ్చు. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్ ఆల్సో కాల్డ్ ప్రాసెసర్. దీని లోపల మనకి వేరియస్ మాడ్యూల్స్ ఉంటాయి, చాలా మాడ్యూల్స్ ఉంటాయి. అలా కంట్రోల్ యూనిట్, మెమరీ అనేది వన్ ఆఫ్ ద మాడ్యూల్. ఓకేనా? ఇక కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే వేరియస్ కంట్రోల్ సిగ్నల్స్ సెండ్ చేసి టు కంట్రోల్ ఆల్ ద మాడ్యూల్స్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. ఇప్పుడు ఒక సిపియూ లోపల చాలా మాడ్యూల్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. సో ఇది ఏం చేస్తుంది కంట్రోల్ యూనిట్? దానికి దాని దగ్గర ఉన్న కంట్రోల్ సిగ్నల్స్ అన్నీ పంపిస్తుంది అన్ని మాడ్యూల్స్ పంపించి ప్రతి మాడ్యూల్ ఒక్కొక్క టాస్క్ చేస్తుంది కదా. టాస్క్ చేయడానికి దానికి కావాల్సిన కంట్రోల్ సిగ్నల్స్ ఈ కంట్రోల్ యూనిట్ పంపుతుంది. అంతేపాటు ఇది ఎక్కడ ఉంటుంది? కంట్రోల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సిపియూ. అందుకే కంట్రోల్ యూనిట్ మెయిన్. నువ్వు ప్రతి మాడ్యూల్ ఒక పని చేయాలంటే, ఒక టాస్క్ చేయాలంటే దానికి కంట్రోల్ సిగ్నల్స్ కావాలి. వాడు ఎవడు పంపుతుండు? కంట్రోల్ యూనిట్ పంపుతుంది. అందుకే ఇది దేని లోపల ఉంటుంది? సిపియూ లోపల ఉంటుంది. కాబట్టి సిపియూ కూడా సిపియూ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్. అర్థమైందా? కంట్రోల్ యూనిట్ ఉన్న వల్ల సిపియూకి ఇంకా మంచి పేరు ఉన్నదని చెప్పచ్చు ఒక విధంగా మనం మాట్లాడుకుంటే. అర్థమైంది కదా? కంట్రోల్ యూనిట్ వల్లనే అన్ని కంట్రోల్ సిగ్నల్స్ సెండ్ అవుతున్నాయి లోపల ఉన్న మాడ్యూల్స్ అన్నిటికీ, దాని ద్వారా అవి టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో దీన్ని బట్టి ఏమంటున్నాం? కంట్రోల్ యూనిట్ చాలా ఇంపార్టెంట్. అది సిపియూ లోపల ఉంది కాబట్టి సిపియూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పర్ఫామ్ చేస్తుందని అట్లా అన్నాం అన్నట్టు కంప్యూటర్ సిస్టంలో. సెకండ్ మాడ్యూల్ ఏది ఇంపార్టెంట్ మాడ్యూల్ సిపియూలో? ఒకటి కంట్రోల్ యూనిట్ అయిపోయింది, ఇంకోటి మెమరీ ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది డేటాని కానీ, కోడ్ కానీ, వేరియబుల్స్ ఎక్సెట్రా అన్నిటిని మెమరీ అనేది స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఒక మెమరీ ఎట్లా ఉంటుందంటే ప్రతి మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 0 to 235 ఇట్లా మెమరీ లొకేషన్స్ ఇట్లా డివైడ్ అయ్యి ఉంటాయి. ప్రతి దానికి ఇట్లా ఏదో మెమరీ లొకేషన్ అట్లా ఇట్లా ప్రతి దానికి మెమరీ లొకేషన్ అనేది ఉంటుంది, మెమరీ డివైడ్ అయ్యి. సో ఇది ఒక మెమరీ అనుకుంటే 0 to 235 ఒక మెమరీ అనుకుంటే ఆ మెమరీ అనేది ఇట్లా మెమరీ లొకేషన్స్కి డివైడ్ అవుతుంది. ఇది ఒక మెమరీ లొకేషన్ అని చెప్పొచ్చు మనం. అట్లా 235 మెమరీ లొకేషన్ డివైడ్ అయ్యి ఉంటాయి. సో దాంతోపాటు మనం ఏం చెప్పొచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రజెంట్ ఇన్ ఈచ్ మెమరీ లొకేషన్ ఈజ్ కాల్డ్ వర్డ్ లెంత్. ఇప్పుడు 110 101 అనేది ఉంది. సో ఇది దీని లోపల ఎంత లెంత్ ఉందో, నంబర్ ఎన్ని బిట్స్ ఉంటాయో దాన్ని వర్డ్ లెంత్ అనేసి మనం అనొచ్చు. అర్థమైందా? ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీ. ఇంకోసారి రివైజ్ చేయాలా? ఏం లేదు, కంట్రోల్ యూనిట్ అంటే కంట్రోల్ సిగ్నల్స్ పంపుతుంది అన్ని మాడ్యూల్స్కి, మాడ్యూల్స్ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. ఇక మెమరీ అనేది మనం స్టోర్ చేస్తుంది డేటాని, కోడింగ్ అని వేరియబుల్స్. ప్రతి మెమరీ నంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్లో డివైడ్ అయ్యి ఉంటుంది. ఆ మెమరీ లొకేషన్ లోపల ఈ బిట్స్ అన్ని స్టోర్ అయినాయి కదా, ఈ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని స్టోర్ అయితే దాన్ని ఒక వర్డ్ లెంత్ అంటారు. ఇంతకుముందు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మనం నేర్చుకున్నాం కదా,
ఒక 16 బిట్స్ ఉంటే వర్డ్ అనాలి, 8 ఉంటే బైట్ అనాలి, 4 బిట్స్ ఉంటే నిబుల్ అనాలి. ఇక నాకు ఇక్కడ 4 బిట్స్ ఏమన్నా నిబుల్ అనాలి, 8 ఉంటే బైట్, ఒక 16 ఉంటే వర్డ్ అనాలి. అలా ఒక మెమరీ లొకేషన్ లోపల. ఇట్స్ ఆల్ అబౌట్ ద CPU. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ అనేది ఏం చేసేది? ఇన్పుట్ డివైస్ ఏమని చెప్పినాం? ఇన్పుట్ డివైస్ ఏం చేస్తుంది? ఒక్క నిమిషం. ఇన్పుట్ డివైస్ ఏం చేస్తుంది? మన అంతా సీరియల్ డేటాను మొత్తం ఏం చేస్తుంది? ప్యారలల్ డేటాలుగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ డివైస్ ఏం చేస్తుంది? ఇప్పుడు మన దగ్గర అంతా ప్యారలల్ ఉంటుంది, ప్యారలల్ డేటా ఉంటుంది కంప్యూటర్ లోపల. ప్యారలల్ డేటా అంతా ఇదేం చేస్తుంది? సీరియల్గా చేస్తుంది. ఓకే, ఇది మెయిన్ పాయింట్. ప్యారలల్ సీరియల్. ఓకే, ఇక్కడ అదే రాస్తాం అవుట్పుట్ డివైస్ గురించి. ఏ డివైస్ త్రూ విచ్ కంప్యూటర్ సెండ్ ద డేటా ఈజ్ కాల్డ్ అవుట్పుట్ డివైస్. కంప్యూటర్ బయట పంపాలనే డేటా అవుట్పుట్ డివైసెస్ వాడతాయి, లైక్ మానిటర్, ప్రింటర్, స్పీకర్స్ ఎట్సెట్రా. సో ఇది ఏం చేస్తుంది? ప్యారలల్ డేటాని సీరియల్ డేటాలోకి కన్వర్ట్ చేస్తుంది. అర్థమైంది కదా? ఇక ప్యారలల్ డేటాని సీరియల్ డేటాలోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక ఇన్పుట్ డివైజెస్ ఏం చేస్తుంది? మనం ఇచ్చేది అంటే సీరియల్ ఫామ్ ఉంటుంది ఆ కంప్యూటర్కి ప్యారలల్. దాంట్లో బట్టి ఇక్కడ ఏమన్నా మనం అనలాగ్ రూపంలో ఇస్తాం, అనలాగ్ డాటా ఇస్తాం. అనలాగ్ డాటా అంటే డిజిటల్ డేటాలాగా కన్వర్ట్ చేసి పంపిస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది? డిజిటల్ డేటా ఉంటుంది కంప్యూటర్ దగ్గర. డిజిటల్ డేటా అంటే అనలాగ్కి మార్చి మనకి ఇస్తుంది. ఓకే, అదే రాయి ఇక్కడ, అదే ఉంది. అవుట్పుట్ డివైస్ ఏం చేస్తుంది? కన్వర్ట్స్ ప్యారలల్ డేటా ఇంటూ సీరియల్ డేటా. ప్యారలల్ని సీరియల్కి మార్చిన అవుట్పుట్ డివైస్. దాంతోపాటు ఏదైతే డిజిటల్ ఉంటుందో డిజిటల్ని అనలాగ్కి మారుస్తుంది అవుట్పుట్. తర్వాత డివైస్ విచ్ బిహేవ్స్ లైక్, ఇది ఇంపార్టెంట్, ఏదైతే డివైస్ ఇన్పుట్ డివైజెస్ లెక్క అండ్ ఆల్సో అవుట్పుట్ డివైస్ లెక్క పనిచేస్తుందో దాన్ని ఐఓ డివైస్ అనొచ్చు, లేకపోతే పెరిఫెరల్ డివైస్ అని అంటారు. అర్థమైంది కదా? అది ఇన్పుట్ డివైస్ లెక్క పనిచేస్తుంది, అవుట్పుట్ డివైస్ లెక్క పనిచేస్తుంది. దాన్ని అప్పుడు ఏమంటుంది అంటే ఐఓ డివైస్ అంటారు, లేకపోతే పెరిఫెరల్ డివైస్ కూడా అనొచ్చు. ఓకే.